బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పోరు బాట పట్టింది. ఇవాళ లోక్సభలో టీ కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు. రేపు జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలపనున్నారు. నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు పాల్గొననున్నారు. ఎల్లుండి రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వనున్నారు. హస్తం నేతలు, ఇప్పటికే కాంగ్రెస్ నేతలు వీరందరూ కూడా చర్లపల్లి నుంచి ప్రత్యేక రైలులో హస్తినకు వెళ్లారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కొంచెం చెప్పండి అమ్మా ఓకే ప్లీజ్. మొత్తానికి బీసీలకి 42% రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో కల్పించాలని ప్రధాన ఎజెండాగా వాటి అమలు కోసం కాంగ్రెస్ పోరుబాట పట్టింది. ఢిల్లీలో ఇవాళ లోక్సభలో టీ కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు. రేపు జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పాల్గొననున్నారు. ఎల్లుండి రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చర్లపల్లి నుంచి ప్రత్యేక రైలులో హస్తినకు వెళ్లడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, ప్రధానంగా చెప్పండి, ఏ విధమైనటువంటి నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు? దీనికి కేంద్రం ఏ విధంగా స్పందించబోతుంది? మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏముంది? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పోరుబాట పట్టింది. అందులో భాగంగానే ఈ 3 రోజుల పాటు ఈ నెల 5, 6, 7 తేదీల పాటు ఢిల్లీ వేదికగా నిరసన తెలపాలనేటువంటి కార్యాచరణ ప్రకటించింది. అందులో భాగంగానే ఇవాళ తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇప్పటికే ఉభయ సభలు, పార్లమెంట్ లోని ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చారు. అత్యవసర చర్చ బీసీ రిజర్వేషన్ అంశం పైన పెట్టాలనేటటువంటి డిమాండ్ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇవాళ ఉభయ సభల్లో కూడా ఈ యొక్క వాయిదా తీర్మానాలు కొనసాగనున్నాయి. వాటిపైనే కూడా బీసీ రిజర్వేషన్ పైన చర్చ పెట్టాలనేటటువంటి అంశానికి సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంట్ లో పట్టుబట్టబోతా ఉన్నారు. మరోవైపు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, వారితో పాటుగానే బీఆర్సీసీ మహేష్ కుమార్ గౌడ్, వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షులు, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పలు కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఇవాళ రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. రేపు జంతర్ మంతర్ వద్ద జరిగేటటువంటి నిరసన దీక్షలో కూడా బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఉభయ సభల్లో ఈ యొక్క బిల్లుకు ఆమోదం తెలపాలి. అదేవిధంగా రాష్ట్రపతి కూడా దీనికి అంగీకరించాలనేటటువంటి కోణంలో కూడా నిరసన తెలుపుతూ దాదాపు ఇప్పటికే నిన్న చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి దాదాపు 1200 నుంచి 1400 మంది కాంగ్రెస్ పార్టీ వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ప్రత్యేక రైల్లో ఢిల్లీ బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ రాత్రికి తెలంగాణ ప్రభుత్వంలోని కీలక మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా ఢిల్లీ వెళ్తారు. రేపు జరగబోయేటటువంటి జంతర్ మంతర్ లో జరగబోయేటటువంటి నిరసన ధర్నా కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఎల్లుండి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తెలంగాణలో సామాజిక, అదేవిధంగా రాజకీయంగా బీసీలు ఏ విధంగా వెనుకబడి ఉన్నారు, వారికి ఈ యొక్క 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పిస్తే కనుక ఏ విధమైనటువంటి మేలు జరుగుతుంది అనేటటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో వినతి పత్రం అందజేసి వారిని కోరనున్నారు. ఈ యొక్క బిల్లుకు ఆమోదం కోరనున్నారు. ఇప్పటికే పార్లమెంటు ఉభయ సభల్లో ఈ యొక్క భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు నాగర్ కర్నూలు ఎంపీగా ఉన్నటువంటి పలువురు ఎంపీలు సైతం ఈ యొక్క వాయిదా తీర్మానాలను ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ 3 రోజుల పాటు పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి చర్చ పెట్టాలి అనేటటువంటి అంశానికి సంబంధించి స్పీకర్ కు అటు చైర్మన్ కు ఇరువురికి కూడా వాయిదా తీర్మానాలు పరిస్థితి అయితే ముందు చెప్పిన ప్రసాద్. రైట్ రాజు, థ్యాంక్ యూ.